వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయాలి కానీ మోషే గారి మీద సణుక్కున్నారు, వాదించారు. మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, మంచినీళ్ళే ఎవరైనోడివి, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని వారు వాదించారు. మోషే గారు ఏం చేయగలడు? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, ఎంతమందికి నీళ్ళు ఎక్కడి నుండి ఇవ్వగలను, నీళ్ళు ఇవి అని ప్రార్థన చేశాడు. దేవుడేమన్నాడు? ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమందిని తీసుకొని హోరేబుకు వెళ్ళు, హోరేబులో ఆ కొండ దగ్గర నేను నిలబడతాను, ఆ కొండను కొట్టు, ఆ బండను కొట్టు, ఆ బండలోంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి అన్నాడు. ఎవరంట ఆ బండ? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆ బండ క్రీస్తే. అంటే వారితో దేవుడు ఎలా ఉన్నాడు? ఒక బండ వలె ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ కాలంలో కూడా ఎవరున్నారు? వారితో యేసు ప్రభు వారే ఉన్నారు.